ఈరోజు మిట్టపల్లి సత్యనారాయణ స్వామి వారి 16వ వార్షిక ఆరాధన సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమానికి పరమేశ్వరరెడ్డి గారి దయ వలన నేను అటెండ్ కావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ఈ ఆశ్రమం చూడాలి అనుకుంటున్నాం, కానీ వీలు బాలే ఈరోజు అవకాశం దొరికింది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఇంగ్లీష్ బుక్కులు ఉంటాయి, పరిపూర్ణ బోధ కానీ గురువాక్యోపనిషత్తు ఎవరైనా అవసరం ఉంటే ఉన్నాయి, తీసుకెళ్ళండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మ విద్య సిద్ధాంతం అచల బోధోపదేశికం కంసమాంబ సమేత రామయార్య గురుం భజే. వేదికను సభాధ్యక్షులు కృష్ణమూర్తి గారు మరియు వేదికను అలంకరించిన గురువులకు ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమం 5 గంటలకైనా చెప్పినా ఇంతవరకు కూడా ఓపికతో ఉన్న భక్తాదులందరికీ శిరస్సు వంచి ద్వాదశ వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సభలలో చూస్తున్నాం, భోజనాలు అయితే సభ మొత్తం పల్సన్ అయిపోతుంది, కానీ ఇక్కడ చాలా ఆనందం వేసింది. ఆ సేవ కానీ ఆ సేవాభావం కానీ ఇదంతా చూసిన తర్వాత ఆశ్రమాన్ని దర్శిస్తే నేను లేకుండా అయిపోయాను. దర్శించిన ఆ సేవను చూసి ఆ కృప అట్లా చాలా ఉంది. అయితే మన బోధ గురించి వస్తే, దేని నుండి సర్వభూతములు పుట్టుచున్నవో, దేని నుండి పోషింపబడుచున్నాయో, మళ్ళీ తిరిగి దేని నుండి లయమవుతున్నాయో ఆ వస్తువే బ్రహ్మమని మన తైత్తిరీయోపనిషత్తు తెలియజేస్తుంది. అటువంటిదే బ్రహ్మం. ఆ బ్రహ్మమే ఎరక అని, మన అచ్చ తెలుగులో ఉన్న ఎరక అని మన పెద్దలు తెలియజేసినారు. ఈ ఎరక అంటే ఎరకనగా ఎరిగేది తెలివి, జ్ఞానం, సంవిత్తు, చరాచర జీవేశ్వర జగత్తు యొక్క సృష్టి స్థితి నాకు అత్యంత మూలకారమైన స్వరూపమైనదే ఈ ఎరక. మరి ఈ ఎరక అశాశ్వతమని మన పెద్దలు చెప్తున్నారు. ఎట్లా అంటే, తొలకారు మెరుపుగైబడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ అల సూర్య కిరణము నీళ్ళంబలనే ఎరక కనిపించునయ్యా, అంతలో ఏ చెట కనిపించదయ్యా, కలకాలమొక రీతి గలిగుండాది ఎరుక, తిలకింప పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా, అంతలా ఏ చెట కనిపించదయ్యా. ఇది క్షణభంగురమైనట్లు. మన వర్షాకాలంలో వర్షం తొలకరి బిందువులు వచ్చినప్పుడు వర్షాకాలంలో చిన్న చిన్న బిందువులు ఏర్పడుతున్నాయి, కానీ అవి ఎంతసేపు ఉంటాయి? క్షణభంగురం, ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లే మన జీవితం కూడా ఇది ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. అందుకే గురువుని ఆశ్రయించి, సమయభావం లేదు కాబట్టి తగ్గించుకుంటున్నా, గురువుని ఆశ్రయించి మాయని జయించి మనం కృతార్థులు కావాలంటే, మాయను జయించాలంటే మాయను విడిచే మార్గం ఉంది, గురు రాయుని చేరవేవో మనసా, గురు రాయుని చేరవేవో మనసా, బాయక సద్గురుమూర్తిని నిరతము భక్తితో కొలువవేవో మనసా, తన మన ధనములు గురువరే నిలకు రారబోయిమేవో మనసా, అను నిత్యము గురువాజ్ఞల ఉంటే పెనుమాయుండదేవో మనసా, పెనుమాయుండదేవో మనసా. జై సద్గురు ప్రేమరాజ్కి జై. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక అభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక శ్లోకాన్ని వివరించారు. అంటే దేనిలో నుంచి, అంటే సృష్టి స్థితి లయాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో అదే బ్రహ్మము. ఇదే భాగవతంలో కూడా ఇదే పదాన్ని చెప్తారు.
ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్య లేడెవ్వడు ఈ సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవ ఈశ్వరునే శరణంబు వేడిదనని చెప్పి భాగవతం గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి పద్య భావానికి సరైనటువంటి ఆ యొక్క శ్లోకం, అంటే ఆ ఉపనిషత్తుల శ్లోకానికి అనువాదమే ఆ పద్యం అని నేను అనుకుంటున్నాను. మరి చాలా చక్కగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అభిప్రాయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.